హలో ఎవ్రీవన్. ఈరోజు సమ్ బేసిక్ కాన్సెప్ట్ నుంచి 2 ఐఐటి నీట్ క్వశ్చన్స్ అనేది మనం నేర్చుకుందాము. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ లా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ద మాస్. సో ఈ లాని ఫస్ట్ ప్రపోజ్ చేసింది యాంటోనీ లావోయిజర్. ఈ లావోయిజర్ సైంటిస్ట్ అనేది ప్రపోజ్ చేశాడు. ఈ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే ఈ లా ప్రకారం కెమికల్ ప్రాసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్టెంట్ A+B అనేది రియాక్టెంట్ అయ్యేసి C+D అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వీటి యొక్క మాస్ A+B అంటే ఒక రియాక్టెంట్ మాస్ లెట్ సే దట్ X అనుకుంటే, ప్రొడక్ట్ యొక్క మాస్ Y అనుకుంటే అవి రెండు కూడా ఈక్వల్ ఉంటాయి అంటున్నాడు. అంటే మాస్ అనేది నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడెడ్. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి అనదర్ ఫార్మ్. అది ఎనర్జీ, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మాస్ అనేది. ఇక్కడ ఒక ఐఐటి నీటికి సంబంధించినటువంటి ఒక 2 క్వశ్చన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ కనుక చూసినట్లయితే 5 grams ఆఫ్ KClO3, 5 గ్రాముల KClO3 ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎంత గ్రామ్స్ ఆఫ్ ద 5 grams ఆఫ్ KClO3 డికంపోజిషన్ చేయడం వల్ల ఇది KCl ప్లస్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ KCl ఎంత అంటే 3.0141 గ్రామ్స్, ఆక్సిజన్ వచ్చేసరికి 1.36 లీటర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్వశ్చన్ ఏమున్నదంటే షో దట్ దిస్ ఫిగర్ సపోర్ట్స్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అంటే మీరు రియాక్టెంట్ ప్రొడక్ట్ మాస్ ఈక్వల్ గా అంటే ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ సపోర్ట్ చేస్తుందా లేదా ఈక్వేషన్ అనేది మనం చెప్పాలి. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 5 grams ఉన్నది, అంటే గ్రాముల్లో ఇచ్చారు. ప్రొడక్ట్ సైడ్ 1 ప్రొడక్ట్ గ్రాముల్లో ఇచ్చాడు, ఎనదర్ ప్రొడక్ట్ అనేది లీటర్స్ ఇచ్చాడు. మనకి కంపల్సరీగా ఏదైనా లీటర్లు అయినా ఉండాలి, గ్రామ్స్ అయినా ఉండాలి. రియాక్టెంట్ సైడ్ గ్రామ్స్లో ఇచ్చారు కాబట్టి ఆక్సిజన్స్ కూడా మనం వచ్చేసరికి ఏంటంటే గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే జనరల్గా 22.4 లీటర్స్ ఆక్సిజన్ గ్యాస్ అనేది 32 grams అనేది 32 grams ఉంటుంది. అంటే 32 grams అనేది 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఇక్కడ 1.36 లీటర్ యొక్క ఆక్సిజన్ గ్యాస్ మాస్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. సో దీన్ని ఉపయోగించేసుకొని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటామంటే యూనిటరీ మెథడ్ కనుక మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే 32 into 1.36 అపాన్ ద 22.4 లీటర్స్. ఇక్కడ సింప్లిఫికేషన్ కనుక మనం చేసుకున్నట్లయితే మనకు వచ్చేది 1.493 grams అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 5 grams, ఏది KClO3 అనేది 5 grams. ఇది KCl ఇచ్చింది, ఎంత KCl ఇచ్చింది 3.041 KCl ప్లస్ ఆక్సిజన్ని లీటర్స్ ఇస్తే మనం కన్వర్ట్ చేసాం, ఎంత 1.493 grams కన్వర్ట్ చేసాం. సో మనకేంటి రియాక్టెంట్ మాస్ ప్రొడక్ట్ మాస్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో అవి ఈక్వల్గా ఉంటే అది వచ్చేసరికి ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇవి రెండు సమ్ కనుక చేసినట్లయితే 3.01 1.943 కనుక చేసినట్లయితే మీకు వచ్చేసరికి 4.9 సంథింగ్ వస్తుంది, 4.984 అనేది గ్రామ్స్ అనేది వస్తుంది. ఈ రియాక్టెంట్ మాస్ ఎంత 5 grams, అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్, అంటే వెరీ నెగ్లిజిబుల్ డిఫరెన్స్ వచ్చేసరికి 0.016 డిఫరెన్స్ 0.016. సో నెగ్లిజిబుల్. సో అంటే ఏంటి రియాక్టెంట్ మాసు ప్రొడక్ట్ మాస్ సేమ్ ఉంది కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 0.22 grams ఆఫ్ ద హైడ్రోకార్బన్. ఇది ఒక సెకండ్ మెథడ్, ఇది ఒక మెథడ్, డిఫరెంట్ మెథడ్స్. ఇక్కడ ఏముంటుంది 0.22 grams ఆఫ్ ద హైడ్రోకార్బన్, అంటే కార్బన్ హైడ్రోజన్స్ ఓన్లీ కంటైన్. అంటే లెట్ సే దట్ CXHY. మనకు తెలియదు కార్బన్ ఎన్ని మోల్స్, హైడ్రోజన్ ఎన్ని మోల్స్, ఎన్ని ఆటమ్స్ మనకి తెలియదు, ఎన్ని మాలిక్యూల్. ఇది అంతా 0.22 grams. ఇది ఆక్సిజన్తో కనుక కంబషన్ చేసినట్లయితే ఎంత ఇస్తున్నది అంటే వాటర్ మాలిక్యూల్ ఇచ్చేది ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ మాలిక్యూల్ ఎంత 0.9 grams, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఎంత 0.44 grams. ఇక్కడ మనం అనుకోవచ్చు ఈ రెండు కనుక యాడ్ చేసి దీనికి ఈక్వల్ చేసుకోవచ్చు కదా, ఈ రెండు యాడ్ చేసి ఇది ఈక్వల్ అవ్వట్లేదు, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ని ఫాలో అవ్వట్లేదు.
ఇక్కడ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్. ఎప్పుడైతే మనకి రియాక్టెంట్లో గనక మాస్ అనేది ఎగ్జాక్ట్లీ తెలిస్తే అప్పుడు మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 0.2 గ్రామ్స్ హైడ్రోకార్బన్స్ అన్నాడు. కార్బన్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నవి, హైడ్రోజన్ ఎన్ని ఆటమ్స్ ఉన్నవి అని చెప్పలేదు. అంటే అది మీథేనా, ఈథేనా, ప్రోపేనా అనేది చెప్పలేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ H2O నుంచి హైడ్రోజన్ మాస్, H2 మనకి కార్బన్ కావాలి, H2O నుంచి ఆక్సిజన్, H2O నుంచి మనకు వచ్చేసరికి H2O ఉంది, ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉన్నది. ఈ రెండు కార్బన్ డయాక్సైడ్ నుంచి కార్బన్ మాసు, H2O నుంచి హైడ్రోజన్ మాస్ కనుక చేసినట్లయితే మనకి ఈ వచ్చిన మాస్ 0.22 గ్రామ్స్కి ఈక్వల్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఫాలో అవుతుంది. సో ఇచ్చినటువంటి చూసుకున్నట్లయితే జనరల్గా H2O చూసుకుందాము. H2O వచ్చేసరికి ఏంటంటే 18 గ్రామ్స్ ఉంటుంది. 18 గ్రామ్స్లో 2 గ్రామ్స్ ఆఫ్ ద హైడ్రోజన్ అనేది పాసిబుల్గా అవుతుంది. మరి అలాంటప్పుడు 0.9 గ్రామ్స్లో ఎంత వెయిట్ ఆక్సిజన్ ఉంటుంది? దీన్ని యూనిటరీ మెథడ్ కనుక చేసినట్లయితే 0.9 into 2 upon the 18 గ్రామ్స్. అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే హైడ్రోజన్ వెయిట్ వస్తుంది. ఎంత వస్తుంది? 0.10 వచ్చింది. 0.10 వచ్చింది హైడ్రోజన్ వెయిట్. మరి దీని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే కార్బన్ డయాక్సైడ్లో మన కార్బన్ మాస్ అనుకోవాలి. జనరల్గా 44 గ్రామ్స్ ఆఫ్ ద కార్బన్ డయాక్సైడ్లో 12 గ్రామ్స్ ఆఫ్ ద కార్బన్ ఉంటుంది. మరి 0.44 గ్రామ్స్ ఆఫ్ ద కార్బన్ డయాక్సైడ్లో ఎంత కార్బన్ ఉంటుంది? మళ్ళీ సేమ్ యూనిటరీ మెథడ్ 0.44 into 12 upon the 44. ఈ 44 కనుక మనం చేసినట్లయితే సింప్లిఫికేషన్ కనుక మనం చేసినట్లయితే 0.12 వస్తుంది. అంటే ఎంత వచ్చింది? హైడ్రోజన్ వచ్చేసరికి 0.10, ఈ కార్బన్ వచ్చేసరికి 0.12. సో రెండు కనుక సమ్ చేసినట్లయితే 0.22 గ్రామ్స్ వచ్చింది. ప్రొడక్ట్ సైడ్, రియాక్టెంట్ సైడ్ కూడా 0.22. అంటే ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా 2 కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో లా ఆఫ్ డిఫరెంట్ ప్రపోర్షన్ మీద కొన్ని వీడియోస్ అనేది చేద్దాం.